ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. కేసీసీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు. పోలీస్ రిజర్వ్ లైన్లో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్ దంపతులు. పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. హౌసింగ్ అధికారులతో కలిసి హౌసింగ్ లేఅవుట్లను పరిశీలించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. పిఠాపురంలో వాడవాడలా ఘనంగా శ్రీరామనవమి మహోత్సవాలు. సీతారాముల వారి కళ్యాణోత్సవాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. మూడవ రోజుకు చేరుకున్న జీజీహెచ్ సెక్యూరిటీ గార్డ్స్ నిరాహార దీక్షలు. 50 సంవత్సరాల వయోపరిమితి ఉత్తర్వులు రద్దు చేయాలని నాయకుల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ నగరంలోని రిజర్వ్ పోలీస్ లైన్లో గల శ్రీ కోదండ రామాలయంలో శ్రీ కోదండ రామస్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సాయుధ రిజర్వ్ పోలీస్ రామాలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ దంపతులు పీటలపై కూర్చుని కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా పోలీస్ గ్రౌండ్స్ ఆవరణలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా నిర్వహించిన కళ్యాణ క్రతువులో పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతూ వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుక కమనీయంగా సాగింది. జిల్లాలోని వివిధ విభాగాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సమాజంలో శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ జరిగింది. పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. హౌసింగ్ అధికారులతో కలిసి పటవల, గురజనాపల్లి, కొమరగిరి హౌసింగ్ లేఅవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, పేదవాడికి మంజూరు చేసిన పటవల, గురజనాపల్లి, కొమరగిరి ప్రాంతాల హౌసింగ్ లేఅవుట్ల నందు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి గృహ నిర్మాణానికి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేయడం జరుగుతుందని కొండబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, డిఈ సత్యనారాయణ రెడ్డి, రమణ, టౌన్ ప్లానింగ్ అధికారి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి ఈరోజు 80 మంది ఇల్లు కట్టుకుని కాపురం ఉంటున్నారండి. చాలామంది ఫౌండేషన్ వేసి అలా ఉండిపోయి ఇల్లు చూస్తున్నారు. ఇక్కడ సదుపాయాలు లేవు. ఈ రోజున స్వయంగా వచ్చాను, అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని. వాళ్ళు వాటర్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, ఇక్కడ లైటింగ్ లేదు, ఎలక్ట్రికల్ పోల్స్ చేశారు కానీ ఈరోజు స్ట్రీట్ లైట్లు లేవు. అదేవిధంగా ఒక పక్కన చూస్తే ఇక్కడ ఏదన్నా నైట్ పడుకున్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా దొంగతనాలు అయిపోతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే బస్ స్టాప్ కూడా లేదు. ఇక్కడ 16 కిలోమీటర్లు మళ్ళీ కాకినాడ రావాలంటే మేము అందరూ కూడా అక్కడికి పనులు చేసుకుని రావాల్సి వస్తుంది. పిల్లల్ని అక్కడే చదివించుకోవాల్సి వస్తుంది. పిల్లల్ని తీసుకుని మళ్ళీ పొద్దుట వెళ్ళడం, పని చేసుకోవడం, మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి ఇక్కడ తీసుకురావడం, ఒక
ఒక మౌలిక సదుపాయాలు లేవు ఇక్కడ. ఆ రోజే చెప్పాము. ఈ రోజున ఇది సిటీలో దగ్గరలోనే కట్టుకుంటే బాగుంటుంది, ప్రజలకి అన్ని విధాలు బాగుంటుందని చెప్తే ఆ రోజు ఈ విధంగా చేశారు. ప్లస్ ఆ రోజు చెప్పాను నేను, కేవలం మీ వ్యక్తిగత స్వార్థం కోసం, మీరు ప్రజల కోసం కట్టట్లేదు ఇల్లులు అని చెప్పి ఆ రోజు చెప్పాం. ఎంత అవినీతి జరిగింది ఇందులో ఆ రోజు. ఏమండి, ఇది ఫిల్లింగ్ చేయడానికి 60 కోట్లు ఖర్చు పెట్టారండి. 60 కోట్లు, 60 కోట్లతో పేదవాళ్ళకి ఎన్నో ఇల్లులు కట్టించండి. 60 కోట్లు ఫిల్లింగ్ చేశారు. అది కాకుండా జగన్నాపురం ప్రాంతం వాళ్ళందరూ కూడా చొల్లంగిలి ఇచ్చారు. ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఒక రైతు వచ్చాడు, మేము వెళ్తే మా దగ్గర 2 ఎకరాలు 90 సెంట్లు భూమి తీసుకున్నారండి, భూమి డబ్బులు ఇవ్వలేదండి ఇప్పుడు వరకు. సరే మా డబ్బులు ఇవ్వలేదు, భూమి వెనక్కిమంటే భూమి కూడా వెనక్కి ఇవ్వలేదు, మేము పేదవాళ్ళు అని చెప్పి ఏడుస్తున్నాడండి. ఈ రోజున భూమి తీసుకున్నవాడికి డబ్బులు ఇవ్వలేదు. ఆయన ఒక మాట అన్నాడు, మేము చెరువులు చేసుకునేవాళ్ళు అండి, ఎకరానికి సంవత్సరానికి 80,000 రూపాయలు లీజ్ ఇచ్చేవారు, సొంతంగా చేసుకున్న వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నాం, అది లేకుండా పోయింది, రోడ్డును పడిపోయామని చెప్పి ఆలుగోలు పెడుతున్నారు. కేవలం వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు చూసుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడేలా చేయలేదండి ఏది కూడా. ఏదండి ఈరోజు చూడండి, ఇక్కడికి వచ్చి చూస్తే ఈ మెయిన్ రోడ్డు తప్ప కిందకి వెళ్తే వర్షం వస్తే మునిగిపోతాయి అన్నీ కూడా. రోడ్డు కూడా వేయలేదు. ఆ రోడ్డు వేసేస్తానని చెప్పారు ఆ రోజున. రోడ్లు వేసేస్తాం, అన్ని పనులు చేసి మిమ్మల్ని కాపరాలు దించుతామని చెప్పారు ఆ రోజున. ఆ రోజు ఒక ఇల్లు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు, బాగా కట్టి ఒక ఇల్లు చూపించారు. మిగతా ఇల్లు లేయండి, ఎలా ఉన్నా చూపించండి. అంత కేవలం మీ వ్యక్తిగత స్వార్థం కోసం, మీ సంపాదన కోసం, పేదవాడు ఇల్లు అడ్డు పెట్టుకుని కూడా మీ సంపాదన కోసం చూసుకున్నాం తప్ప మన లైన్లు వేయటం జరిగింది. ఇక్కడ మనకి కాపురం ఉంటున్న వారికి మనం కొంతవరకు వాటర్ సప్లై చేస్తున్నాము. ఇక్కడ వారు 3 కోరికలు, మెయిన్ ఇంపార్టెంట్ కోరికలు స్థానిక శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో వారికి ఇప్పుడు బస్సు ఇక్కడ ఆపట్లేదని చెప్పారు. శాసనసభ్యుల వారితో ఆర్టీసీ డిపోతో మాట్లాడి బస్సు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రెండవది సంబంధించింది ఇక్కడ వస్తువులు థెఫ్టింగ్ జరుగుతుందని చెప్పారు. సార్ ఇప్పుడే మళ్ళీ ఎస్పీ గారితో మాట్లాడారు. ఇక్కడ పికెటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయని చెప్పారు. అది కూడా మనకి చేశారు. మూడో విషయం సంబంధించింది మనకి రోడ్స్ బాగా డౌన్లో ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ దీనికి ఎస్టిమేట్ చేసి మన గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరిగింది సార్. ఎస్ సార్, వీఆర్ పెండింగ్ సార్. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే కొంతమంది వచ్చి కాపురం ఉంటున్నారో వారికి రేషన్ వల్ల ఇక్కడ ఉన్న బెనిఫిషరీస్ కాకినాడ వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన తహసీల్దార్తో మాట్లాడి ఆ రేషన్ లబ్ధిదారులకి ఇక్కడ వచ్చి ఆ డీలర్స్ ఇక్కడికి వచ్చి దగ్గరలోనే వారానికి ఒకసారి 2 రోజులు వచ్చి ఇక్కడికి లబ్ధిదారులకు ఇచ్చే విధంగా ఏర్పాటు మన శాసనసభ్యుల వారు తహసీల్దార్తో మాట్లాడితే వారు అంగీకరించారు. సో అది కూడా చాలా మంచిగా జరిగింది. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు మన శాసనసభ్యుల వారు కూడా స్ట్రీట్ లైట్ని మన కలెక్టర్ ఆఫీస్లో పెట్టి మనకి పంచాయతీకి వస్తుంది కాబట్టి ఒకసారి స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేసే విధంగా మనకి పంచాయతీకి వస్తుంది. శ్రీరామనవమి మహోత్సవాన్ని పిఠాపురంలో ప్రజలు వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు. ప్రతి రామకోవిలలో సీతారాముల వారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణం మోహన్ నగర్లో గల సీతారాముల వారి ఆలయంలో మాజీ కౌన్సిలర్ ఏకా సత్యబాబు స్థానిక భక్తుల ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు, కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరై పూజలోను కళ్యాణోత్సవంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్న సంతర్పణ జరిపారు. అలాగే జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5-man కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు దంపతులు కొవ్వూరులో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం భారీ అన్నదానం జరిపించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి రాములోని కళ్యాణోత్సవం తిలకించి తరించారు. మాజీ కౌన్సిలర్ ఏకా సత్యబాబు ఉత్సవంపై మాట్లాడారు. 3 సంవత్సరాల క్రితం నిర్మించాము. ఆనాటి నుండి కూడా ఇప్పటి వరకు అందరి సహకారంతో ఆలయంలో శ్రీరాముల వారి కార్యక్రమం చక్కగా జరుగుతున్నది. ఎప్పుడు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమంలో భక్తుల సహకారంతో జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మన వర్మ గారు కూడా వచ్చి పూజా కార్యక్రమం కూడా పాల్గొన్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రజలందరూ, భక్తులందరూ సహకారాలతో ఈ కార్యక్రమం బాగా చక్కగా జరగాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఎప్పుడు కలకాలం కార్యక్రమం జరిగే అవకాశం మాకు కలగాలనేసి
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డ్స్ చేపట్టిన నిరాహార దీక్షలు శుక్రవారం 3వ రోజుకు చేరుకున్నాయి. 50 సంవత్సరాల వయోపరిమితి ఉత్తర్వులు రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మరియు రంగరాయ వైద్య కళాశాలల్లో సెక్యూరిటీ సేవలందిస్తున్న కార్మికులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు పెంచాలని, క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని, అక్రమంగా విధులకు దూరం చేసిన గార్డ్స్ ని డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జీజీహెచ్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు 3వ రోజైన శుక్రవారం కూడా నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజీహెచ్ లో సెక్యూరిటీ గార్డ్స్ కి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు చెల్లించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తుందని విమర్శించారు. కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ యాజమాన్యాన్ని పిలిపించి కార్మికులతో చర్చలు జరిపించి పరిష్కారం చేయాల్సిన బాధ్యత సూపరింటెండెంట్ వారిదేనని అన్నారు. జీతాలు పెంచాలని, క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని కోరుతున్న సిఐటియు సభ్యులను అక్రమంగా విధులకు దూరం చేశారని తెలిపారు. 3వ రోజు దీక్షల్లో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణతో పాటు సెక్యూరిటీ గార్డ్స్ లంకే ధర్మ, కె భాగ్యలక్ష్మి, సేరి దుర్గా, పోతులదేవి, సేరి శివగంగలు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, కో కన్వీనర్ పలువెల వీరబాబులతో పాటు చెక్క ధర్మరావు, అప్పన్న, బాలరాజు, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, సోమరాజు, షఫీఖాన్ తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ గార్డులు చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షలో 3 రోజులకి చేరాయి. అయినప్పటికీ కూడా యాజమాన్యము మరి పిలిచి చర్చించి మీ సమస్యలు ఏంటి అని అడిగిన పరిస్థితి లేదు. కాబట్టి ఏదైతే పెరిగిన ధరలకు అనుగుణంగా ఏదైతే వేతనాలు పెంపుదల చేయాలని చెప్పేసి కార్మికులు కోరుకుంటా ఉన్నారో, అలాగే క్యాజువల్ లీవులు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా వెంటనే యాజమాన్యం పిలిచి చర్చించి వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. లేని పక్షంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా వీరికి మా సంపూర్ణ మద్దతును ప్రకటించి మరి డిమాండ్ల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పేసి. సెక్యూరిటీ గార్డుల 4 తొలగింపు మీద ఈరోజు కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫీస్ ముందు 5 తొలగింపుల మీద ఇవాళ కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ ముందు నిరసన దీక్ష 3వ రోజుకి చేరుకుంది. దీన్ని పరిష్కారం చేయకపోతే గనక భవిష్యత్తులో భారీ స్థాయిలో పోరాటాలు చేయడానికి జీజీహెచ్ కార్మిక వర్గం సిద్ధంగా ఉంది. తొలగింపులు పాల్పడినటువంటి కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఏ కారణం లేకుండా అకారణంగా చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ తొలగింపులకు పాల్పడ్డారు. ఈ పాల్పడినప్పుడు ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఉండేటువంటి జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు కలగజేసుకుని చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత జీజీహెచ్ సూపరింటెండెంట్ గారి మీద ఉంటుంది. కాబట్టి తక్షణం మీరు కలగజేసుకుని తొలగింపుల్ని ఆపి బేషరతుగా తొలగించిన 5గురిని విధుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వేతనాలు జీవో ప్రకారం, ఎంఓయూ ప్రకారం చెల్లించాలి. సెలవులు ఏదైతే సెలవులు గవర్నమెంట్ లీవులు ఉన్నాయో లీవులన్నీ కూడా సెక్యూరిటీ గార్డులకి అమలు చేయాలి. లేదంటే కనుక ఈ సమస్యలు పరిష్కారం చేయడంలో సూపరింటెండెంట్ పట్టించుకోకపోయినా, ఈ జీజీహెచ్ చైర్మన్ కలెక్టర్ గారికి పట్టించుకోకపోయినా కానీ జీజీహెచ్లో సేవలు నిలుపుదల చేసేటువంటి ప్రయత్నం కూడా మేము వెనకాడకపోమని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తాము. ఈ తొలగింపుల్ని ఆపాలి. కాంట్రాక్టులు ఇష్టానుసారం వ్యవహరించే తీరుని ఆపాలి. చట్ట ప్రకారం వ్యవహరించేలాగా కంట్రోల్ చేయాలని చెప్పి జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి సెక్యూరిటీ గార్డుల పోరాటం ఇంతటితో ఆగదు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తూ సమస్యల పరిష్కారం చేయాలని. కాకినాడ గాంధీనగర్లో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సీతారామాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు కామేశ్వర స్వామి, రాంబాబు శర్మల సారథ్యంలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ వైభవంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయానికి విచ్చేసిన ఆలయ కమిటీ సభ్యులను దాతలు, ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు, శంకర్, దేవి శ్రీనివాస్, అభిలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రామచంద్రరావు కండువాలు వేసి స్వాగతం పలికారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామివారి దివ్య కళ్యాణాన్ని కన్నులారా తిలకించి పులకించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ లక్కోజు లావణ్య, సభ్యురాలు దేవి మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లక్కోజు లావణ్య, సభ్యులు కొండపల్లి దేవి శ్రీనివాస్, గునిపూడి శైలజ, కాలిపు నాగమల్లేశ్వరరావు, కొండపల్లి ఉమాశంకర్, సామంతల నాగేంద్ర ప్రసాద్, చిప్పాడు సునీత, సాపిరెడ్డి భాస్కరరావు, అరిపిరాల శ్రీనివాసు, ఎక్స్ అఫీషియో మెంబర్ మోగంటి నాగభోగేశ్వరరావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే ఈ సంవత్సరం
మన డోనర్స్, తర్వాత ఎమ్మెల్యే గారు, వీరు గారు, దీపిక గారు, కార్యనిర్వాహక వర్గం, అలాగే మన ఈవో గారు, పంతులు వారు సహకారంతో రిల్స్ ఒకటి, తర్వాత ఈ అలంకరణ ఒకటి, కన్నుల పండుగ, అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి భక్తులు చాలా ఆనందంగా ఉన్నారు. ఆ రాముల వారి ఆశీస్సులు మా అందరికీ ఉండాలని శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనాలు కూడా ఉన్నాయి. భక్తులకు కావాల్సిన ఏ అసౌకర్యం కూడా కలుగుతుంది. కాకినాడ నరసనగర్లో వేయించేస్తున్న శ్రీ రుక్మిణీదేవి సమేత పాండురంగ స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సీతారామ స్వామివారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. బైబిల్శెట్టి సింహాచలం దంపతులు, వేముల సీతారామచంద్రమూర్తి, లలిత దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి దివ్య కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ సీతారామ స్వామివారి కళ్యాణం కనురార తిలకించి పులకించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కందాళ సూర్యశర్మ అవధాని స్వామివారి కళ్యాణం విశిష్టతను వెల్లడించారు. ఆలయ కమిటీ చైర్మన్ రాజరపు కృష్ణకుమార్, వెంకటలక్ష్మి దంపతులు మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు రామ కళ్యాణం ఈ పాండురంగ స్వామిలో నరసింహగారి ఏరియాలో జరుగుతుంది. గురువు గారి చేత దాని ఈ యొక్క ఉత్సాహాన్ని, ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి వచ్చిన ప్రతి భక్తుడికి, ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా విశేషంగా జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని మీ ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. అలాగే సూర్యోదయం వెంటనే అన్నాడు, ఆయన నువ్వు అరణ్యవాసానికి బయలుదేరుకో. ఏమన్నాడు? ముందు రోజు సాయంత్రం పట్టాభిషిక్తుడుగా రెడీ అవ్వన్నాడు. అలాగే నాన్నగారు మీరు ఏం చెప్తే శిరోధారి అన్నాడు. ఎందుకంటే పితృవాక్య పరిపాలకుడు కాబట్టి. సూర్యోదయం అయిన వెంటనే రాత్రి భార్యకి వరాలు ఇచ్చాడు. నాకు నువ్వు ఆ రాముడికి పట్టాభిషిక్తుడు చేయడం ఇష్టం లేదని చెప్పింది. చెప్పడంతోనే ఆయన అరణ్యవాసానికి వెళ్ళాలని చెప్పి కోరుకుంది. ఆమె పంపించేసాడు. అరణ్యానికి వెళ్ళాలని ఆయన బాధపడుతుంది చెప్పాడు. దశరథుడికి ఇష్టం లేదు వెళ్ళాలని. ఆయన బయలుదేరిన వెంటనే సీతామ్మ గారు, మీరు వెళ్ళి మీ నాన్నగారు చెప్పారు కాబట్టి మీరు ఏంటండి, నేను నా పుట్టింటికి వెళ్తానలేదు. స్వామి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి అడిగాను నడవాలి. దళారుల అక్రమాలకు అడ్డాగా ఉన్న రైతు బజారు దందాలను అరికట్టాలని, నిజమైన రైతులకు న్యాయం చేయాలని, వినియోగదారుల హక్కులను పరిరక్షించాలని కోరుతూ రైతు బజార్ను ప్రక్షాళన చేయాలని మాకిరెడ్డి భాస్కర్, గణేష్ బాబు, నక్కా కిషోర్ డిమాండ్ చేశారు. రైతు బజార్ను ప్రక్షాళన చేయాలని ఒక పవిత్రమైన ఉద్దేశ్యంతో గత 20 సంవత్సరాలుగా ప్రజల పక్షాన, రైతుల పక్షాన పోరాడుతుంటే సహకరించవలసిన అఖిల భారత రైతు కూలీ సంఘం సభ్యులు నాకు వ్యతిరేకంగా ధర్నా చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని 93 బీసీ కులాల అధ్యక్షుడు మరియు రైతు బజార్ను ప్రక్షాళన చేయమని కోరిన ఫిర్యాదుదారుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు అన్నారు. కాకినాడలో భాస్కర్ గణేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ కమ్యూనిస్టు భావజాలం ఉన్న రైతు కూలీ సంఘం అంటే తనకు చాలా గౌరవమని, గత 3 దశాబ్దాలుగా 93 బీసీ కులాల ఐక్యవేదిక కమ్యూనిస్ట్ తరహాలో నిస్వార్థంగా ప్రజా ఉద్యమాలు చేయడం ప్రజలందరికీ తెలుసునని, గత 3 దశాబ్దాలుగా 93 బీసీ కులాల ఐక్యవేదిక కమ్యూనిస్ట్ తరహాలో నిస్వార్థంగా ప్రజా ఉద్యమాలు చేయడం ప్రజలందరికీ తెలుసని సందర్భంగా అన్నారు. అయితే కాకినాడ రైతు బజార్ ప్రక్షాళన విషయంలో నష్టపోతున్న రైతులు పక్షాన పోరాటం చేయకుండా కొంతమంది దళారులకు వత్తాసు పలకడం చాలా హాస్యాస్పదంగా ఉన్నదని, ఈ ధోరణి వలన ప్రజలకు, రైతులకు తప్పుడు సంకేతం వెళుతున్నదని, ఇది రైతు కూలీ సంఘం లక్ష్యాలకు కూడా విరుద్ధమని భాస్కర్ అన్నారు. లేటెస్ట్గా 3 నెలల క్రితం కొంతమంది కొత్త కార్డులు ఇచ్చారు. వాళ్ళని ఏ జీవో ప్రకారం ఇచ్చారు అని మేము అడుగుతుంటే రైతు బజార్లో ఏదో దోపిడీ కబ్జా చేసేపోతున్నారంటారేంటి? మీరు నిజమైన రైతులు, మీరంతా కూడా స్వచ్ఛందంగా ఉన్నారు, అందరూ పంటలు పండిస్తున్నారు. ఇక్కడ ఉన్నది ఎవరో మెజారిటీ శాతం లిస్టులో ఉన్నవాళ్ళు పిఠాపురం, మంగుతుర్తి, విరవాడ గ్రామాల నుంచి రైతులు కార్డులు తీసుకున్నారు. కానీ ఇక్కడ అమ్ముతున్నది ఎవరో? నెక్స్ట్ పెద్ద బజార్ మార్కెట్ కాటా నుంచి కూరగాయలు ఎందుకు వస్తున్నాయి? మీరు రైతులైతే రైతులు పండించిన ప్రోడక్ట్స్ కదా రైతు బజార్లో అమ్మాలి. పెద్ద బజార్లో మీరు కమిషన్ దాటి తెరుకొని ఎందుకు అమ్ముతున్నారు? అది మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వినియోగదారుల తరపున వినియోగదారులకి చౌక ధరకు
రైతు బజార్ యొక్క సరుకు వెళ్ళాలి. మా మెయిన్ కాన్సెప్ట్ అది. రెండోది, రైతు బజార్కి వచ్చే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్కూటర్ పార్కింగ్కి ఇతర సేఫ్టీ మెథడ్స్ ఉండాలి. అది ఇది మనం కాదు గుర్తించాలి, కలెక్టర్ గారు, జేసీ గారు వీళ్ళందరూ గుర్తిస్తున్నారు. అక్కడ ఉన్న రైతు బజార్లో ఫెసిలిటీస్ లేవు, కనీసం వాటర్ ఫెసిలిటీ లేదు, షెడ్యూల్లో సంబంధించిన మౌలిక వసతులు లేవు, ఈ టాయిలెట్స్ లేవు. ఇవన్నీ కూడా కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. మేమేదో రైతు బజార్ని కబ్జా చేసేది కాదు. రైతు బజార్లో దొరుకుతున్న అవకతవకలన్నింటినీ కూడా పరిశీలించండి, పునర్పరిశీలించండి. ఇక్కడ రైతు బజార్ని ఒక నైబర్స్కి కూడా ఇబ్బంది లేకుండా చేయండి అనేది మా కాన్సెప్ట్. దీనికి నిన్న IFTU లేకపోతే రైతు కూలీ సంఘం మధ్య కొంతమంది వచ్చి ఒక కార్యక్రమం చేశారు. మీరు పూర్తిగా రికార్డ్స్ పరిశీలించకుండా చేసిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం మీరు తెలివైన వాళ్ళు, ఎందుకంటే వామపక్షవాదులు అంటే అన్నీ పరిశీలించి మాట్లాడే వ్యక్తులు. ఎవరో చెప్పింది పట్టుకొని వచ్చేసి రైతు బజార్ ఎవరో కబ్జా చేశారు, ఏదో జరిగిపోతుంది, ఇది వాస్తవం కాదు. మీరు కూడా రికార్డ్స్ పరిశీలించండి, రైతుల లిస్టును పరిశీలించండి. ఈ రైతులను ఎన్నిసార్లు డిమాడిఫైడ్ చేశారు, లేకపోతే రైతులను ఎలా గుర్తించారు, ఆ సిస్టమ్ జీవో ప్రకారం వెళ్దాం, రైతు బజార్ని పరిరక్షిద్దాం. దాంతోపాటు ఇక్కడున్న ఏదైతే నైబర్స్ ఉన్నారో ఈ రైతు బజార్ని ఆనుకొని వీళ్ళకి రోడ్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వెంటనే ఆ రోడ్డు సమస్య కూడా పరిష్కరించి రైతు బజార్కి అవసరమైతే మీరు ఫెన్సింగ్ ఏదోటి లోపల నుంచి వేసుకుని ఎదర ఖాళీ ప్లేస్ని పార్కింగ్ ప్లేస్గా ఉంచితే అందరికీ మంచిదని. ఉన్న వాళ్ళందరూ దళారులు, ఆ 10 మంది దళారులని 10 జెండాలు పట్టుకొని వేళ నేను నోటికి వచ్చినట్టు ఇప్పుడు మీడియాలో మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా దాన్ని సహించేది లేదు. కాబట్టి రైతు కూలీల సంఘం అంటే మాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే నిజమైన రైతుల కోసం పోరాటం చేసే వాళ్ళని మీరు నిజమైన రైతుల కోసం పోరాటం చేస్తున్నట్టు లేదు. మీరు నిన్న మీ ప్రెస్ మీట్లో దళారీల కోసం పనిచేస్తున్నారు, దళారీలు చెప్పుడు మాటలు వింటున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్తున్నా, రండి కలిసి పని చేద్దాం. నిజమైన రైతులు ఎవరో దళారీలు ఎవరితో ప్రక్షాళన చేసి నిజమైన రైతులకి కార్డులు ఇప్పిందాం జేసీ గారి దగ్గరికి వెళ్ళి. అంతేగాని ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి ఉన్నది లేని ఉన్నట్టు చెప్పి అరెస్టులు చేసేసి అంటే అక్కడ ఆఫీసర్లు అధికారులు ఏమీ పనికిరాని వాళ్ళు కాదు. వాళ్ళు నిజాయితీగా చదువుకొని ఉన్నది ఉన్నట్టుగా పనిచేస్తున్నారు అధికారులు. అంతే తప్ప మీకులాగా 10 మంది చెప్తే అర్థం చేసుకోకుండా వచ్చేసి ఇక్కడ ఏదో ప్రెస్లో మాట్లాడేయడం అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. అది మీ రైతు కూలీ సంఘానికే అవమానం అని చెప్పి మేము ఈ మీడియా ద్వారా తెలియపరుస్తూ ఎక్కడికైనా నిజాలు తెలుసుకొని మీరు రికార్డు తెలుసుకో, మేము ఇచ్చిన రిపోర్ట్ ఏంటో చూసుకో. అందులో 4 సబ్జెక్టులు ఇచ్చాం. దళారు రైతులను తొలగించాలి, రైతు బజార్లో నిజమైన రైతులకి కార్డులు ఇవ్వాలి, అలాగే ఇక్కడ ఇది మాస్టర్ ప్లాన్ రోడ్డు, ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డుని ఇది ఇవ్వాలి, ఇక్కడ ఉన్న నివాసీలకి అందరికి కూడా అడ్డుగా ఉన్న తొలగించి దారులు ఇవ్వాలి. ఇది ఇక్కడ స్కూల్ విద్యార్థులు వెళ్తున్నారు, కాలేజీ విద్యార్థులు వీళ్ళందరికీ ఇబ్బందిగా ఉంది రైతు బజార్ వల్ల, పార్కింగ్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా ప్రజల కోసం, మేము వినియోగదారుల కోసం, ఇక్కడ ఉన్న నివాసీల కోసం మేము పోరాటాలు చేస్తే ఎవడో దళారీల కోసం మీరు పోరాటాలు చేస్తే ఇది కరెక్ట్ కాదని చెప్పి వెంకటేశ్వరరావుకి మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఇది మీరు ఆలోచించుకొని మీరు మాతో పనిచేసి అందరూ కలిసి పనిచేసి ఇప్పుడు ఉన్న రైతు బజార్ని ప్రక్షాళన చేద్దాం. వీళ్ళకి స్థలం ఉంటే వేరే స్థలంలో మార్చి మంచి ఫెసిలిటీస్ ఇవ్వమని కూడా చెప్పాం. అవసరమైతే ఏసీలు పెట్టండి, కూలర్లు ఇవ్వండి, నిజమైన రైతులు అయితే వాళ్ళని గుర్తించండి, బాగా ఫెసిలిటీస్ ఇవ్వండి అని చెప్పి కూడా చెప్పాం. అవన్నీ తెలుసుకోకుండా ఏదో వచ్చేవా వెళ్ళేవా అన్నట్టు చేస్తే నీ రాజకీయం, నీ పార్టీలో నీకు ఏం విలువ ఉంటుందని చెప్పి ఆలోచించుకోవాల్సిందిగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో జీవనోపాధి నిమిత్తం NSFT కార్డులను అందించడం జరిగిందని, అయితే ఈ కార్డులకు సంబంధించి రుణమాఫీ చేయాలని కోరుతూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లబ్ధిదారులు తరలివచ్చి ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ NSFTC కార్డులు రుణమాఫీ చేయాలని, సీజ్ చేసిన కార్డులను వెంటనే తిరిగి ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. నాకు నోటు కాడ పెట్టిన కోడిని లాక్కునే ఉద్దేశం చేస్తారు. ఇది తప్పనిసరి మేము రాబోయే కాలంలోనే మీకు గుణపాఠం చెప్పే ప్రక్రియ ఏర్పడుతుంది. అదే విధంగాను కలెక్టర్ గారు మీరు ఎవరేం చెప్తుంది, మీరు IAS ఆఫీసరు, మీరు అదే విధంగా చేయకూడదు, మన నోటు కాడ కూడా పోగొట్టే విధంగా చేయొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈడీ, అందులో ఉన్న ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అధికారులు కూడా ఒక్కొక్కరు 30
సంవత్సరాల నుంచి అందులోనే పనిచేస్తున్నారు. వాళ్ళ జీతాలు కూడాను పైనుంచి వచ్చే విధంగా కాకుండా ప్రజల నుంచి కాకుండాను అనేక విధాలుగాను అందులో జీతాలు కూడా తీసుకుంటున్నారు. దీన్ని కూడా ఖండించున్నాను. దీన్ని ఎంక్వైరీ కూడా ఇతర అధికారులు కూడా చేశారు. ఎస్సీ కార్పొరేషన్ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ ఎస్సీ కార్పొరేషన్ ఎన్ఎఫ్ఎస్సి రుణాల గురించి ఎవరు వచ్చినా సరే ఊరుకునేది లేదు. మా జీవితాలు కలెక్టరేట్ దగ్గర అవసరమైతే ఆహుతి చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కావాలంటే మీరు ఆ యొక్క రుణాలను రద్దు చేసే ప్రక్రియ పైకి అధికారులు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వారి యొక్క ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. మేము ఏమన్నా బందిపోటు దొంగలమా? మాకు లైవ్లీహుడ్ గా, మాకు జీవనోపాధిగా మరి ఇన్నోవా కార్డులు ఇచ్చారు. మరి ఈ రోజున తక్షణమే నిర్లక్ష్యంగా మరి కారు ఎట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంది? మాకు ఆల్రెడీ జీవో ప్రకారంగా మరి ఏప్రిల్లో నెలాఖరు దాకా మాకు టైం ఇచ్చారు. అలాగే గతంలో మరి గత ప్రభుత్వంలో ఈ యొక్క దీని మీద నిరసనగా తెలియజేసినప్పుడు మరి లోకేష్ గారు మాకు మాట ఇచ్చారు. అది ఏమని మా ప్రభుత్వం రాగానే మీ యొక్క లోన్ ని రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి ఈ రోజు వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత ఆ లోన్ విషయాన్ని ఆ మాటని మర్చిపోరా? ఒకటి మాత్రం చెప్తున్నాం, అయ్యా జిల్లా కలెక్టర్ గారు, మీరు అత్యుత్సాహం చూపించి రాష్ట్రంలో ఎక్కడో లేని విధంగా ఈ రాష్ట్రంలో చేయడం, ఈ యొక్క జిల్లాలో చేయడం మీకు తగదు. మాకు కొంచెం టైం ఇచ్చినట్లయితే దాన్ని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ గా, వన్ టైం సెటిల్మెంట్ గా ఒక టైం ఇస్తే మేము చేసుకుంటాం. మా యొక్క జీవనోపాధి మీరు కొట్టి మా పిల్లల్ని, మా భార్యల్ని, మమ్మల్ని రోడ్డు మీద తీర్చవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల శ్రీ సీతారామ స్వామివారి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆలయం వద్ద శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిపించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఉంచి కళ్యాణం జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ కాశీ దంపతులు పీటలపై కూర్చుని కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ముసలికంటి సురేష్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేరాజు చౌదరి, సివిల్ సప్లైస్ చైర్మన్ ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు మాట్లాడుతూ నగర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గోపిశెట్టి పూరయ్య, మనోహర్ గుప్తా, పసుపులెట్టి వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. అలానే కాకినాడ 2 టౌన్ సెంటర్లో గల సీతారామ మందిరంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి వైభవపేతంగా స్వామివారి కళ్యాణం జరిపిస్తూ ఉన్నామండి. ఇందుకు విచ్చేసిన భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించడం జరిగింది. అలానే ఇక్కడ ఈవో గారు, అలానే ఇక్కడ స్థానిక నాయకులు కూడా అందరూ కూడా ఈ యొక్క కళ్యాణానికి వచ్చే వాళ్ళందరికీ కూడా అన్ని హెల్ప్ చేశారండి. వాళ్ళ ద్వారా అన్ని హెల్ప్ చేశారు. అలాగే వచ్చిన వారందరినీ కూడా చాలా క్రమ పద్ధతిలో కూర్చుని ఎంతో ఇదిగా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ఆ తదుపరి ప్రసాదం అలాగే ముత్యాల తలంబ్రాలు కూడా తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. ఈ ఏర్పాట్లన్నీ కూడా మా దేవస్థానం చైర్మన్ గారు, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా భక్తులు, స్థానిక భక్తులు, వెల్విషర్స్ అందరూ కూడా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా ఈ దేవాలయంలో ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వర గారు సూచనలు చేసి ఉన్నారు. అదేవిధంగా కూటమి నాయకులు కూడా ప్రతి విషయంలో కూడా వారి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఇక్కడికి వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలియజేసి ఉన్నారు. ఈరోజు కళ్యాణం అనంతరం ఇచ్చే పానకం, ముఖ్యంగా పానకం, ముత్యాల తలంబ్రాలు కూడా తీసుకుని వెళ్ళే విధంగా అందరికీ అందే విధంగా ఏర్పాట్లు చేయడం, ఊరిలో పులిహార భక్తులచే ఏర్పాటు చేయబడింది. అది కూడా ఇక్కడ వితరణ జరుగుతుంది కాబట్టి అందరూ క్రమ పద్ధతిలో వచ్చి కళ్యాణం వీక్షించి శ్రీరాములోని అన్ని కరుణాకటాక్షాలు అన్నీ కూడా తీసుకుని వెళ్తారని కోరుచున్నాం. ప్రధానంగా కళ్యాణం లోక కళ్యాణంగా భావించి ప్రతి ఒక్క హిందువు పాల్గొని ఈ యొక్క రాముల వారి ఆశీస్సులు తీసుకొని రానున్న రోజుల్లో ఇది హిందూ రాజ్యం, రామరాజ్యం అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ కళ్యాణాలన్నీ కూడా జరుగుతున్నాయి. లోక కళ్యాణంగా భావించాలి. ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రసాదాలు తీసుకొని ఏదైతే ప్రధానంగా తలంబ్రాలు కూడా ఇస్తున్నారో ఈ తలంబ్రాలకు పవిత్రత ఉంది. అది రేపు మన ఇళ్లలో జరిగే కార్యక్రమాల్లో కూడా క్షేత్రంలో కలుపుకొని మన యొక్క దేవుడు ఆశీస్సులు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నాటక రంగాన్ని ప్రజలు ఆదరించడంతో పాటు ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని నాటక కళాకారిణి పక్కిమణి బావల పేర్కొన్నారు. రమణిపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల ఉగాది సందర్భంగా తనకు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించడం సంతోషదాయకమని అన్నారు. కళాకారుడు ఉమాశంకర్ మాట్లాడుతూ
నేడు నాటకరంగం ఆధునికతను స్మరించుకుంటూ సామాజిక రాజకీయ సమస్యలను సార్వజనికంగా రచిస్తూ సమగ్రంగా చూపించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో నాటకరంగ కళాకారులు మణిబాల ఉమాశంకర్, ఎం రమణ, వై వాసులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, శిరీష, బుధరాజ్ సత్యనారాయణరాజు, ప్రసాద్ నాయుడు, పార్థసారథి, రాజా, ఎన్ నాగలక్ష్మి, దారా సునీత, ఎస్ రమణ, సిహెచ్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు. సభా సరస్వతికి నమో వక్కు. రంగస్థల దినోత్సవం సందర్భంగా అందరికీ మిత్రులందరికీ, రంగస్థల మిత్రులకి, రచయితలకి, దర్శకులకి శుభాకాంక్షలు. ఈరోజు అడబాల ట్రస్ట్ వారు చేసినటువంటి కార్యం సత్కార్యంగా నేను భావిస్తున్నాను. రంగస్థల కళాకారుల్ని సత్కరించడం ఇది బహుదా మంచి సాంప్రదాయానికి శ్రీకారంగా నేను భావిస్తున్నాను. మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ నాటక దినోత్సవం ఈరోజు అందరికీ శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజున రావడం మరీ పర్వదినం. శ్రీరామనవమి శుభాకాంక్షలు మా కళాకారులకి, కవులకు, పండితులకు, గాయకులకు, అలాగే అడబాల ట్రస్ట్ వారికి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున మాకు ఇంతటి భాగ్యాన్ని కలగజేసిన మా కళామ తల్లికి ప్రత్యేక ధన్యవాదాలు రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అడబాల చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులను సత్కరించడం చాలా సంతోషకరమైన విషయం. కాకినాడలో చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నప్పటికీ ఈ అడబాల వారు ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం చేయడం మా అందరికీ చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ. సీనియర్ కళాకారుల్ని సత్కరిస్తున్నారు. అందులోని మణిబాల్ గారు అందులో ఈ ఉగాది పురస్కారం తీసుకుని ఉన్నారు. మన ఉమాశంకర్ గారు దర్శకుడు, రైటరు, నటుడు, సీనియర్ రూపశిల్పి. మంచి మన రమణ గారు, ఆచార్య రమణ గారు భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది, నటుడు, మంచి దర్శకుడు. వాళ్ళ మధ్యన నేను కూడా ఈ నాటకాలు వేస్తూ మా నాటక పరిషత్ నిర్వాహకులుగా నన్ను కూడా పిలిచారు. వాళ్ళతో పాటు నాన్న చేయడం కూడా చాలా గర్వంగా ఉంది. వారికి ధన్యవాదాలు. ఆచార్య రమణ కానీ, తర్వాత సోదరి మణిబాల ఇటీవలే ఉగాది పురస్కారం అందుకోవడం చాలా ముదావహం. కాకినాడ కలికి తురాయిలు ఆ కీర్తి కిరీటానికి మరొక వన్య అబ్బినట్టుగానే ఉంటుంది మనకి ఆ సోదరికి జరగడం. అటువంటి వాళ్ళు ఈరోజు వాసు గారికి కూడా ఈరోజు ఇక్కడ ఈ నలుగురు 4 దిక్కుల నుంచి 4 దిక్కుల నటనా వైభవంగా చెప్పచ్చు, కళా వైభవంగా చెప్పచ్చు. వారికి ఈరోజు ఇంత విశేషంగా ఈ అడబాల వేదిక మీద జరగడం నిజంగానే ఇది రంగస్థల వేడుకగా భావిస్తూ అందరికీ ఆ శ్రీరామరక్ష సర్వ జగద్రక్షగా అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ శుభం భూయాత్. కాకినాడ నగరపాలక సంస్థ 48వ డివిజన్ అశోక్ నగర్లో గల శ్రీ దుర్గాదేవి పూజా మందిరం వద్ద శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల దివ్య కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఆలయ కమిటీ సభ్యులచే అత్యంత వైభవంగా జరుగుతుందని అన్నారు. పీటల మీద కూర్చున్న దంపతులచే కళ్యాణ మహోత్సవం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు విజయ్ మరియు ఆలయ పూజారి మాట్లాడుతూ శ్రీ దుర్గాదేవి పూజా మందిరం స్థాపించి 32 సంవత్సరాలు జరగగా గత సంవత్సరం నుంచి శ్రీరామనవమి కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులచే నిర్వహించబడుతుందని అన్నారు. మాకు సహకరించిన భక్తులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వచ్చిన భక్తులందరికీ భారీ ఎత్తున భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అతి వైభవంగా ఆలయ కమిటీ వారు నిర్ణయించినారు. కావున వచ్చిన భక్తులకి అన్నదానము చక్కగా జరుగుతోంది. ఆలయంలో పూజలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవాన్ని చేస్తారని కోరుకోరు ప్రార్థిస్తున్నాం. 32 సంవత్సరాల నుంచి మేము దుర్గాదేవి పూజ మందిరం స్థాపించేది. ఈ సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవాలు లాస్ట్ సంవత్సరం 2020లో స్టార్ట్ చేసాం. ఇది 2వ సంవత్సరం కార్యక్రమం. దీనికి మాకు ప్రధానంగా రాంబాబు గారి పంతులు గారు దొరకడం మా అదృష్టం. నేను ఆయుధంలో 2సార్లు చేయడం చాలా ఘనంగా ఉంది. ఇలాగే తీర్థప్రసాదం గురించి మేము అందరికీ ఇప్పుడు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మా కమిటీ సభ్యులందరికీ కోరి మరి ప్రార్థిస్తున్నాం. జై దుర్గా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మాకు ఈ పూజా కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆలయ కమిటీ తరఫున. జై శ్రీరామ్. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ మధురానగర్ శ్రీ లక్ష్మీ గణపతి వీధిలో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దివ్య కళ్యాణం కన్నులారా తిలకించారు. కళ్యాణంలో పాల్గొన్న వారికి తీర్థ ప్రసాదాలు అందించి స్వామివారి కళ్యాణ అక్షతలు పంపిణీ చేశారు. కార్యక్రమ వివరాలను ఆలయ అర్చకులు మీడియాకు వెల్లడించారు. అదేవిధంగా మధురానగర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని పేరంటం కార్యక్రమం జరిగింది. మహిళలంతా ఒక చోటుకు చేరుకుని శ్రీ సీతారాముల విగ్రహాలను ప్రత్యేక వేదికపై ఉంచి స్వామివారి కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ ప్రతి ఏటా హైదరాబాద్లో శ్రీరామనవమిని జరుపుకునే వాళ్లమని ఇప్పుడు కాకినాడలో మహిళల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్వల్ బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మేధా మాధవీలతలో మంజుల మహిళలు పాల్గొన్నారు. స్వామివారు ఎంతో మహిమాన్విత స్వామివారు. అలాగే ఈ ఆలయంలో అభయాంజనేయ స్వామివారు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ శుభ కార్యక్రమాలు ఏవయ్యా అంటే గణపతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు, అలాగే శ్రీరామనవమి అత్యంత వైభవోపేతంగా భక్తుల సహాయ సహకారాలతో చాలా దిగ్విజయంగా అద్భుతంగా జరుగుతున్నాయి. అందుకని ఆ లక్ష్మీ గణపతి స్వామివారు ఎంతో భక్తులను అనుగ్రహిస్తూ వారి వారి కోరికలు తీరుస్తూ ఆనందపరుస్తూ ఇప్పుడు దాకా అలా తీసుకొచ్చారు. ఇంకా స్వామివారి అనుగ్రహం దయ వల్ల భక్తులందరికీ శుభ కార్యక్రమాలు సర్వే జనా సుఖినో భవంతు. ఇలా ఆలయ మధురానగర్ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సభ్యులు రామమూర్తి గారి మెంబరు, ఎలక్ట్రిసిటీ మెంబరు రామకృష్ణ, అలాగే రాజేష్ ఫస్ట్ నుంచి కూడా చిన్న పని చేసేవాడు ఇక్కడ. ఆ వెనకాల మేము సహకరించేవాళ్ళం పెద్దవాళ్ళుగా. అది అలా దినదినాభివృద్ధి చెంది మన ముమ్మిడి వారు వీరాస్వామి గారు దంపతులు చిన్న స్థలం ఇవ్వడం జరిగింది. దాన్ని కొంత బాబ్జీ గారు, నామ వెంకటరమణ ఇద్దరు కలిసి ఈ గుడి ప్రారంభించి స్లాబ్ వర్క్ చేసి ఇచ్చారు. దాని మీద కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 1116 వేసుకొని చందాలో దీన్ని బయట దాతలతోటి వాళ్ళతోటి కూడా మేము ఇంతవరకు ఈ కార్యక్రమాలు నడిపించుకుంటూ వస్తున్నాం. అలాగే ఆంజనేయ స్వామి కూడా ప్రత్యక్షించడం జరిగింది. ఆ ఆంజనేయ స్వామి పూజలు కూడా ఘనంగా జరిపిస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా. ఇలాగా ఈ కార్యక్రమాలు ఎక్కడ ఆటంకం లేకుండా జరుగుతున్నాయి. ఇవి సహకరించిన భక్తులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలాగే మా లక్ష్మీ గణపతి యొక్క ప్రెసిడెంట్ గారైన మహేష్ గారు, సెక్రటరీ గారైనది వైకుంఠ శ్రీమన్నారాయణ గారు, తర్వాత కమిటీ సభ్యులైన బాబ్జీ గారు, గంగాధర రామారావు గారు, పూజారి గారు అయినటువంటి శర్మ గారు, తర్వాత చిన్న పూజారి అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు, ఆలయ కమిటీ సభ్యులైనటువంటి రాజేష్ గారు, తర్వాత జాయింట్ సెక్రటరీ ప్రసాద్ గారు, తర్వాత ట్రస్టీ అయినటువంటి మంగ గంగాధర రామారావు గారు, తర్వాత మెంబర్ అయినటువంటి రమణమూర్తి మాస్టారు, తర్వాత మాకు మెంబరుగా ఎలక్ట్రీషియన్ కింద అన్ని సహకారాలు రామకృష్ణ గారు, వీరందరూ కూడా సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం కూడా ఆలయం ప్రతిష్ఠ 2007లో మార్వల్ అనే కంపెనీలో నేను జాయిన్ అయ్యాను యాజ్ ఎంప్లాయీ అంతే. సో అప్పుడు నాకు మేడం గారి గురించి తెలియలేదు. జస్ట్ మామూలుగా ఎప్పుడూ ఒక కొలిగ్గానే చూస్తారు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు 2026 జరుగుతుంది. నేను ఇలా ఉండడానికి కారణం మా రామ్ సారు, మా మధు మేడం. ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా నా కొడుకు కోసం చప్పట్లు కొట్టారు. అది కేవలం మీకు తెలియని ఒక విషయం చెప్తాను. నా కొడుకు ఇలా భూమి మీద ఉండడానికి కారణం మెయిన్ మా మధు మేడం అండి, రామ్ సారుని.
మీ అందరికీ తెలియని విషయం అది. చేస్తున్నట్టే వచ్చి మా మేడం గారు సారు కూడా వచ్చి దగ్గరుండి బాల త్రిపుర సుందరి గుళ్ళో చేశారు. నేను ఇప్పటికే అది మర్చిపోలేను. నేను రుణపడి ఉన్నానంటే మేడం గారికి సార్కి ఉన్నానండి. నా కొడుకుని చూసినప్పుడల్లా తెలుస్తుంది మా మేడము సారు ఎంత గొప్ప వాళ్ళు అన్నది. బయట వాళ్ళలా కాకుండా నేను కూడా వాళ్ళ అమ్మాయే అని చెప్పి చూస్తారు. అది మాత్రం నాకు 100% కరెక్ట్ నా విషయంలోని. ఈ అవకాశం ఇచ్చిన చాలా చాలా థ్యాంక్స్. జాతి మత భేదాలు లేకుండా మేమందరం హ్యాపీగా ఉంటాం, కలిసి ఉంటాం. అండ్ ఈ పండగ ఆ పండగ అని లేదు, ఎప్పుడైనా కానీ హిందూ సాంప్రదాయాన్ని ఫాలో అవుతాము. అట్ ద సేమ్ టైం అందరినీ గౌరవిస్తాం, హ్యాపీగా ఉంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ సేమ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ వెరీ హ్యాపీ హియర్. దట్స్ వాట్ ఐ థింక్. సో ఇంకా చెప్పాలి అని అంటే మీరు పండుగలు మీకు వినపడుతుంది అన్నారు కదా ఇక్కడి నుంచి. అది ఏంటనంటే కేవలం పిల్లలందరూ డిఫరెన్స్ ఉండదు, దానివల్ల అంత ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి రాముల వారు ఈసారి నేను ఎప్పుడు హైదరాబాద్లో కళ్యాణం చేసుకుంటాను, ఈసారి రాముల వారు నడిచి ఇక్కడికి వచ్చేసారు. వీళ్ళందరితో నేను సెలబ్రేట్ చేసుకోగలిగాను. అది చాలా 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 సంతోషించే విషయం. నేను రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుచ్చి ఆధ్వర్యంలో మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సత్యవతి విచ్చేసి ఆమె మహిళలకు వ్యాక్సిన్ వేశారు. అనంతరం మాట్లాడుతూ మహిళలకు వచ్చే క్యాన్సర్లను ముందుగా నివారించి దానికి సహకరించిన మహేష్ బాబు ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ గతంలో సుమారు 1000 మందికి మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వేయడం, ఈవేళ 300 మందికి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయడం జరిగిందని, అలాగే గతంలో స్కూల్ పిల్లలకు క్రికెట్ స్పోర్ట్స్ పరికరాలు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సత్య గోడే, సీతాపతి, ఎక్సెల్ రమేష్, ముమ్మడి సత్యనారాయణ, సుందరం మూర్తి తదితరులు పాల్గొన్నారు. సినీ యాక్టర్ మహేష్ బాబు అందిస్తున్న ఈ సర్వైకల్ వ్యాక్సిన్ రోటరీ క్లబ్ ద్వారా అందిస్తున్నందుకు ఇప్పుడు ఫస్ట్ డోస్ అయింది. చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము. ఇలాంటి వ్యాక్సినేషన్స్ ఇంకా ఇలా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మహేష్ బాబు ఫౌండేషన్ వారు సర్వైకల్ వ్యాక్సిన్ వేయించడం జరిగిందండి. 3rd డోస్ కంప్లీట్ చేసుకున్నాము. రోటరీ క్లబ్ ద్వారా మాకు ఈ అవకాశం వచ్చింది. మహేష్ బాబు గారికి మాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఫర్ ఉమెన్స్, మహేష్ బాబు ఫౌండేషన్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ దిస్ cervical vaccines. We are very thankful to the sir for providing the 3 doses of vaccines. Thank you. సర్వికల్ క్యాన్సర్కి మహిళలకు వ్యాక్సిన్ వేస్తున్నందుకు మహేష్ బాబు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వీక్లీ మీటింగ్లో భాగంగా ఈరోజు మాకు మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి వచ్చిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఈరోజు 300 మందికి మా క్లబ్లో వేయించడం జరిగిందండి. వీళ్ళందరూ కూడా ఇంతకుముందు కొంతమంది ఫస్ట్ డోసు, సెకండ్ డోస్ కూడా వేయించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కాకుండా ఈరోజు ఫస్ట్ డోస్ కూడా వేయడం జరిగిందండి. అలాగే మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి గతంలో 6 నెలల క్రితం కూడా మాకు సుమారు 1000 మందికి మేము వేయడం జరిగిందండి. అలాగే మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి కుట్టి మిషన్లు, క్రికెట్ కిట్లు, స్పోర్ట్స్ కిట్స్, అలాగే స్కాలర్షిప్స్, చదువుకునే పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి మా క్లబ్ నెంబర్ అయినటువంటి ఎక్సెల్ రమేష్ గారి ద్వారా మాకు ఇవన్నీ కూడా మా క్లబ్కి రావడం జరిగిందండి. అలాగే ఇంకా విలేజ్ల్లో కూడా ఇంకా మేము ఈ కార్యక్రమం ఇంకా కొనసాగిస్తామండి. వచ్చే నెలలో కూడా 2-3 గ్రామాల్లో ఇది చేయడం జరుగుతుందండి. ఈరోజు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి అట్లూరి సత్యవతి మేడం గారు, సుజన హాస్పిటల్ ఆవిడ కూడా వచ్చి స్వయంగా ఆవిడే చాలామందికి వచ్చిన వాళ్ళకి ఆవిడే వ్యాక్సినేషన్ చేయడం జరిగిందండి. అలాగే మా క్లబ్ నుంచి మా సెక్రటరీ గారు, అలాగే ముమ్మడి సత్యనారాయణ గారు, సుందర్ గారు, మూర్తి గారు వీళ్ళందరూ పాల్గొని సీతాపతిరావు గారు ఈ ప్రోగ్రాం జయప్రదం చేశారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు సీతారామాలయంలో వైభవంగా నిర్వహించారు. పీటలపై మాధవరపు తాతాజీ పార్వతి దంపతులు కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామం బొండావారి వీధిలో కొలువైన సీతారామ రామాలయం వద్ద తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాధవరపు తాతాజీ ఆధ్వర్యంలో ఘనంగా సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కాపవరం సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ శ్రీరామనవమిని పురస్కరించుకుని మాధవరపు తాతాజీ పార్వతీ దంపతులు పేట్లపై కూర్చుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే భారీ ఎత్తున అన్న సంతర్పణ సందర్భంగా సుమారు 6000 మందికి పైగా వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారని అన్నారు. అలాగే పీటలపై కూర్చున్న మాధవరపు
తాతాజీ దంపతులకు మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రి వెంకటరాజు నూతన వస్త్రాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దొరగారు, మాదరపు తాతాజీ యూత్ సభ్యులు, గ్రామస్తులు, పెద్దలు, జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. కాకినాడ భాస్కర్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద గల శ్రీ సద్గురు సిరిడి సాయినాథుని ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిపించారు. ఆలయ వంశపారపర్య ధర్మకర్త పలక ఆదిత్య శేఖర్ సతీమణి పలక సూర్యకుమార్ ఆధ్వర్యంలో పలక పృథ్వీ కృష్ణ గీతా దంపతులు శ్రీ సీతారామ కళ్యాణం వేద పండితులచే నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ తలంబ్రాలు, అక్షింతలు, పానకం, ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కంపర బాబీ, ఆలయ సెక్రటరీ మాని వెంకటేష్, సభ్యురాలు సిస్టర్ బ్రహ్మరంభ, సభ్యులు నీలం రాధాకృష్ణ, విశేషంగా భక్తులు, సేవాదళ వారు పాల్గొన్నారు. 26వ సంవత్సరం మేము దిగ్విజయంగా చేయడం అనేది చాలా సంతోషిస్తున్నాను. దీనికి కారణం అయినటువంటి మా కమిటీ సభ్యులు మరియు ముఖ్యంగా చెప్పాల్సింది మాకు ఉన్నటువంటి సేవాదళం. మా బలం ఏమిటి అంటే సేవాదళం. ఆ సేవాదళతో పాటు భక్తుల యొక్క సహకారం మమ్మల్ని చేసి ఇంత చిన్న టెంపుల్ నుంచి ఇంత పెద్ద టెంపుల్కి కారణమైనటువంటి భక్తుల యొక్క ఆశీర్వచనాలు, సహకారంతో ఇంత పెద్ద ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాము. కాబట్టి వాళ్ళందరికీ కూడా సీతారామ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కమిటీ తరపు నుంచి వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తున్నాం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మా సేవాదాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మా కమిటీ వాళ్ళు సరే ఎప్పుడు కూడా మాకు చేరుడు వాదుడుగా ఉంటూ మాకు చేస్తున్నారు. అర్చకులైనటువంటి ఈరోజు అర్చకులైనటువంటి పూజారి చక్రధర్ గారు, అలాగే కృష్ణమాచార్యులు వారు, అలాగే వెంకటేశ్వరరావు గారు ఈ కళ్యాణాన్ని ఎంతో దిగ్విజయంగా జరిపించి భక్తులందరికీ ఆనందపజేసి వాళ్ళందరికీ సంతోషం కలగజేయడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ అవకాశం మాకు వచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా. కాకినాడ నగరంలోని ఎలివెన్పేటలో గల శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో అద్భుతంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొని పీటలపై కూర్చుని శాస్త్రోక్త విధానంలో స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. ఈ వేడుకల్లో కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ దంపతులు, పిఆర్కే ప్రసాద్ దంపతులు, జి శ్రీనివాస్ దంపతులు, శ్రీ సీతారామచంద్రమూర్తి దంపతులు, శ్రీ రామచంద్రమూర్తి దంపతులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గాంధీనగర్ ఎల్విన్పేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మణ హనుమతి సమేతంగా సీతారామచంద్ర స్వామివారి యొక్క ఆలయమునందు స్వామివారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మహా వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. స్వామివారి యొక్క అనుగ్రహం, అలాగే స్వామివారి యొక్క కృప అందరి మీద ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క శాంతి, లోక శాంతి కోసం, లోక కళ్యాణం కొరకు ఈ యొక్క కళ్యాణం చేయడం జరుగుతుంది. కాబట్టి
ఈ యొక్క సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహము మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఉండాలని చెప్పి కాకినాడ నగరంలోని 36వ డివిజన్లో వెంపటివారి వీధిలో గల శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల వారి దివ్య కళ్యాణ మహోత్సవం శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చాంద్రమాన పరాభవ నామ సంవత్సర చైత్రమాస శుద్ధ నవమి సందర్భంగా మధ్యాహ్నం 12:41 స్వామివారి కళ్యాణ కార్యక్రమం వైభవంగా జరిగింది. అయోధ్య పురాధీశులు శ్రీ దశరథ మహారాజు కుమారుడు శ్రీ రామచంద్రమూర్తి మరియు మిథిలా నగరాధీశులు శ్రీ జనక మహారాజ్ కుమార్తె సీతాదేవి వారి దివ్య కళ్యాణాన్ని ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి బోయి అజయ్ రెడ్డి, లక్ష్మి తదితరులు ఆహ్వానం పలికి ఏర్పాట్లు పర్యవేక్షించారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని నల్లూరి శ్రీనివాస్, తులసి దంపతులు పీటలపై కూర్చుని పెద్దలు నిర్ణయించిన ముహూర్తానుసారం అన్ని కార్యక్రమాలు క్రమబద్ధంగా కొనసాగించి శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక కూటమి నాయకులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి ఆశీస్సులు అందించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అనుకున్న వాగ్దానం ప్రకారం మా ఎమ్మెల్యే నగ్గారు కాబట్టి కొండబాబు గారు మేము స్వామివారి మొక్కున్న విధంగా రెండోసారి కళ్యాణం భారీగా చేశాం. సో 1-2 ఎప్పుడైతే సక్సెస్ అయిందో మా అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మా అందరి శ్రేయోభిలాషుల కోరిక మేరకు 3వ సంవత్సరం కూడా ముచ్చటగా చేయాలని ఆలోచనతో ఈ సంవత్సరం కూడా 3వ సంవత్సరం గత 2 సంవత్సరాలకి భిన్నంగా దాదాపు 2,000 మంది భోజనాలు ఏర్పాటు చేసి కాకినాడ నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, టీడీపీ ప్రముఖులు కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, వార్డు ఇన్ఛార్జ్ కానివ్వండి, ఇప్పుడే వచ్చారు మా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బస్సాగర్ గారు, మా కొండబాబు గారు కూడా త్వరలో రాబోతున్నారు. పార్టీలకు అతీతంగా ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను మేము ఈ కార్యక్రమంకి ఆహ్వానించి దాంతోపాటుగా నాకు గత ఈ 25 సంవత్సరాలు సర్కిల్ ఎవరైతే ఉన్నారో 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, డిఎం, సివిల్ సప్లైస్, అలాగే ఇతరత్ర అధికారులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించమని కోరడం జరిగింది. తప్పనిసరిగా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆశీర్వదించేందుకు మేము భార్యాభర్తలుగా నేను, నా మిసెస్ తులసి కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చేసుకుంటూ మరో 10 నిమిషాల్లో ఇప్పుడు ఎమ్మెల్యే వస్తారని తెలిసింది. కాబట్టి మా వార్డు ప్రజలకి, ముఖ్యంగా కాకినాడ నగర ప్రజలకి, టీడీపీ నాయకులకు, కూటమి నాయకులకు అందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 3 సంవత్సరాలు ఇక్కడ దిగ్విజయంగా ఈ రాముల వారి కళ్యాణం ఘనంగా ఒక హ్యాట్రిక్తో మేము పరిపూర్ణంగా చేశామని ఒక తృప్తితో ఈ సంవత్సరం ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చేయటానికి మేము డబ్బులు కూడా వెనకారించకుండా ఒక సామాన్య కార్యకర్త, ఒక సామాన్య నాయకుడిని కూడా రాముల వారి మీద అభిమానం, పార్టీ ముఖ్యంగా మేము ఎప్పుడైతే పార్టీ అధికారం రావాలనుకున్నామో ఆ పార్టీ వచ్చిందన్న ఉత్సాహంతో ఈసారి మరింత మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేశాం. కాకినాడ రూరల్ మండలం రమణిపేట గ్రామం పాత గైగలపాడు శ్రీ సీతారామ స్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిపించారు. ఆలయ అధ్యక్షులు కొప్పశెట్టి కృష్ణ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. పీటల మీద వాసంశెట్టి వీరబాబు, దుర్గాదేవి దంపతులచే వేద పండితుల ద్వారా కళ్యాణం జరిపించారు. ఆలయ కోశాధికారి గంజా సత్యనారాయణ, పాలక నరసింహమూర్తి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఊర్లో ఉన్న గ్రామ పెద్దలు, ఈ నాయకులు, యూత్ సభ్యులు అందరూ కలిసి ఈ శ్రీరామనవమి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నామని అన్నారు. వచ్చిన భక్తులందరికీ పానకం అలాగే ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గంజా సత్యనారాయణ, కర్రి రమణ, పెంకే నారాయణరావు, బవిరిశెట్టి వెంకటమోహన్, వాసంశెట్టి రాజు, వాసంశెట్టి నాగబాబులు పాల్గొన్నారు. రాముని ఆశీస్సులు మా గ్రామపై ఎప్పుడు ఉంటాయి, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా కమిటీ వారు, మా కమిటీ ప్రెసిడెంట్ గారైన కృష్ణ గారు, అలాగే మా కోశాధికారి అయిన పారిక నరసింహమూర్తి గారు, మా మెంబర్ గారైన విజయ్ గారు, అలాగే రమణ గారు, వంశీ గారు, పారిక వేణు గారు, ఇదంతా కూడా కమిటీగా ఉండి మా గ్రామంలో ఏ విషయాన్నైనా, ఏ గుడి కాడైనా మరి భక్తితోనే మరి జరిపిస్తుంటాం. అలాగే గ్రామ పెద్దలు ఎంతో సహకరిస్తారు. మాకు ఏ చిన్న సమస్య లేకుండా చక్కటి కార్యక్రమాలని అన్నిటినీ ప్రోత్సహిస్తుంటారు. మరి రాముల వారి సేవ అంటే ప్రతి యువకుడు ఉత్సాహంగా ముందుకొచ్చి ఆ స్వామివారి సేవలో పాల్గొంటాం. ఇక్కడ ఈరోజు అన్నదానం కూడా చేస్తున్నామండి. ఇటు తండోపతండాలుగా జనం వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని మరి వారి యొక్క దీవెనలు అందుకుని ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందుకని అందరికీ కూడా మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కార్యక్రమాన్ని మా గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులందరూ కూడా ఘనంగా ఏర్పాటు చేసి ఉన్నారు.
మరి గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా గ్రామ ప్రజలు ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించిన గ్రామ ప్రజలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సీతారామ కళ్యాణం మా గైగలపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. మరి ఈ కళ్యాణం రోజే మరి మా పెద్దలందరూ కూడా నిర్ణయించారు ఈ రోజే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అనే విషయంతో మరి భారీ ఎత్తున అనేక రకాల వంటకాలతో బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. మరి అనేక రకమైన భక్తులందరూ వచ్చి ఈరోజు మరి స్వామివారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకుని వెలిచి ఉన్నారు. వారందరికీ కూడా మరి ఈరోజు ఈ శ్రీరామనవమి సందర్భంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, పెద్దలందరికీ మరి యూసీసీ ప్రేక్షకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. కాకినాడ మెయిన్ రోడ్ లో గల శ్రీ సీతారామ స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిపించారు. ఆలయ చైర్మన్ పులివర్తి సీతారామమూర్తి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణం సందర్భంగా దాతల సహకారంతో స్వామివారి ప్రసాదమైన బెల్లం పానకం, వడపప్పు, పులిహోరను పంపిణీ చేశారు. ప్రసాదం తీసుకునేందుకు వచ్చిన భక్తులతో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. ఆలయంలో కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారి కళ్యాణం జరిపిస్తుండగా అశేషంగా తరలివచ్చిన భక్తులు కన్నులారా తిలకించి పులకించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల శ్రీ శంకర మఠంలో శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిపించారు. ఆలయ అర్చకులు శర్మ సారథ్యంలో జరిగిన కళ్యాణ కార్యక్రమాన్ని ధూళిపాలి ప్రసాద్, అభిలు జరిపించారు. పీటలపై డాక్టర్ శ్రీనివాస్, పద్మజ దంపతులు, రాణి దంపతులు, విజయ దంపతులు కూర్చుని స్వామివారి దివ్య కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పీటలపై కూర్చున్న దంపతులు స్వామివారి దివ్య కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరిపించారు. కళ్యాణం అనంతరం స్వామివారి పానకం, చలివిడి, వడపప్పును భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లక్కోజు లావణ్య, కమల, కళ్యాణి, నీలిమ, జానకి, విజయ, శ్రీదేవి, రాధా, శివ, కస్తూరి, లక్ష్మి, కుమారి, పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో 7వ అవతారంగా జన్మించిన నవమి తిథి రోజున శ్రీరాముని పుట్టినరోజు వేడుక జరుపుకోవడం ప్రపంచ వ్యాప్త సనాతన ఉత్సవమని కాకినాడ స్వయంభూభోగ్య గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. సూర్యరావుపేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభూపేటలో శనివారం ఉదయం భద్రాచల శ్రీరామ పాదుకులకు పూజలు చేశారు. కలశ ప్రతిష్ఠ ప్రత్యేకంగా సింధూరం రంగు, బెలూన్లు, స్వాగత తోరణాలతో ప్రత్యేక అలంకరణలు చేసి పచ్చని పందిరి నడుమ సీతారామ, లక్ష్మణ, హనుమ విగ్రహాలు నెలకొల్పి పసుపు గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ చేసి శ్రీరామ సహస్రనామ పారాయణతో జయంతి వేడుక నిర్వహించి ధూపదీప నైవేద్యాలతో శ్రీవారి సేవా సమితి సభ్యులు మంగళహారతులు అందించారు. చల్లని బెల్లం పానకం, వడపప్పు నైవేద్యాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ రాముడు జన్మించిన నవమి తిథిలోనే సీతారామ కళ్యాణం జరిగిందని, విశ్వవ్యాప్తంగా గ్రామ, పట్టణ, నగర ప్రాంతాల్లో వాడవాడలా రాముల వారి కళ్యాణం జరపడం వల్ల సర్వత్రా సుఖశాంతులు కలుగుతాయన్న నమ్మకం ప్రాచీన తరాల నుండి వస్తున్న సాంప్రదాయమని అన్నారు. శ్రీరాముని జయంతి వేడుకను భక్తజన రంజకంగా నిర్వహణ చేసిన పీఠం ఆధ్యాత్మిక సేవా విభాగం కార్యదర్శి మాతా సత్యవీరవేణి బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సుబ్రక్ష్మి, లత, విజయలక్ష్మి, పావని, మణి, మహేశ్వరి, ఈశ్వరి, శ్రావణి, వరలక్ష్మి మున్నగువారు సహస్రనామ పారాయణలో పాల్గొన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా భోగి గణపతి పీఠంలో నవమి, శ్రీరామ నవమి అంటే రాముడి యొక్క పుట్టినరోజు. ఇదే తిథిలో కళ్యాణం జరిగింది కాబట్టి శ్రీరామనవమి రోజున ఎక్కడైతే సీతారాముల కళ్యాణం చేసుకుంటామో అక్కడ శ్రీ సీతారాముల వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఎవరికీ కూడా కలగకుండా సుఖశాంతులతో భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. అందుకే శ్రీరామనవమి కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణం, సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం. ఏ కార్యక్రమం చేసినప్పుడు లోక కళ్యాణార్థం అంటారు, దాని అర్థం ఇదే. విష్ణుమూర్తి దశావతారాల్లో 7వ అవతారం అయినటువంటి శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడు. ఈ నవమి రోజున జన్మించాడు. ప్రధానంగా సనాతన ధర్మంగా రాముడి యొక్క పుట్టినరోజుని మనం జరుపుకుంటాము. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాలని నిర్వహణ చేసుకుంటాం. ఈ విధంగా ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎవరైతే సీతారాముల వారిని చిత్తశుద్ధిగా హృదయంలో ఉంచుకుని సనాతన ధర్మంగా ఆ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించి ఆ యొక్క అక్షతలను ఎవరైతే శిరస్సును ధరిస్తారో, ఎవరైతే ఆ పానకాన్ని, ఆ వడపప్పుని, చలివిడి ప్రసాదాలని స్వీకరిస్తారో క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, అష్టైశ్వర్య సిద్ధితో ఈ పరాభవ నామ సంవత్సరంలో వర్ధిల్లుతారనేటువంటి
శుభప్రదమైనటువంటి విషయం. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం శోభాయమానంగా జరిగింది. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, ఫౌండేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పొట్లూరి సత్యవతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఫణీంద్ర, బీజేపీ నాయకులు ముసలయ్య, రాజమండ్రి జిల్లా అధ్యక్షులు బూరుగుపల్లి భరత్ వెంకటేష్, కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు అధ్యక్షులు అడపా జగదీష్ తదితరులు శ్రీరామ పట్టాభిషేకం పటమునకు పొలమాలలు వేసి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే వస్త్రదానం, 5 కేజీల రైసు బస్తాలు పంపిణీ చేశారు. సందర్భంగా మండపాక సుబ్బు మాట్లాడుతూ సీతారాములు ఆదర్శ దంపతులని పేర్కొన్నారు. రామరాజ్యం స్థాపనకు కూటమి ప్రభుత్వం పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు ముసలయ్య, నామాల ఫణీంద్ర, బోరుగుపల్లి భరత్ వెంకటేష్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఎన్నో కలల కన్నా రోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన అయోధ్యలో రామాయణం నిర్మించుకున్నాం. అదేవిధముగా ఈరోజు ప్రతి ఒక్కరూ రామాయణాన్ని బాలబాలికలందరూ అందరికీ మన పాఠ్యపుస్తకాల్లో చదవాలి. ఎందుకంటే రామాయణం ద్వారా మరి ఆనాడు శ్రీరాముడు ఎన్ని కష్టాలు వచ్చినా తన ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి నిదర్శనమయ్యారు. అదేవిధముగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఫణీంద్ర గారికి, జిల్లా అధ్యక్షులు భరత్ గారికి, మరి మా కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ గారికి, అడపా జగదీష్ గారికి, ముఖ్యంగా మా దళిత నాయకులు మా అన్నగారు మరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి విచ్చేసిన ముసలయ్య గారికి, మా ఏఈ గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై శ్రీరామ్. జనార్దన్ గ్యారేజీ మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాబోయే రోజుల్లో ఈ దేశానికి ఉప ప్రధాని అవుతారని, అలాగే లోకేష్ గారు మరి 20వ తారీఖు దాటిన తర్వాత ముఖ్యమంత్రిగా మా రాష్ట్ర ప్రజలందరూ చూడాలని మా చిరకాల కోరికతోటి ఇవాళ నెరవేరుతుంది. కాబట్టి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి నామాల ఫణీంద్ర బాబు గారు, అలాగే ఈస్ట్ గోదావరి మరి తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ ఎన్నుకోబడిన జిల్లా ప్రెసిడెంట్ భరత్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి అన్నగారి మిత్రులకు, అలాగే అన్నదాన కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళా మనులకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ, ఈరోజు వస్త్రదానం చేస్తున్నారు ఇక్కడ. మరి ఈ వస్త్రదానంతో పాటు అన్నదానం సుఖీభావ అన్నారు. కాబట్టి మరి అన్నగారిని దీవించి తొందరలోనే కాకినాడ సుబ్బు గారికి, మేము కాకినాడ సుబ్బాన్ని ముద్దు పేరుగా పిలుచుకుంటాం, తొందరలోనే చాలా పెద్ద స్థాయిలో అత్యున్నత స్థాయి పదవికి వెళ్ళాలని చెప్పేసి ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ కాకినాడ పట్టణంలో మండపాక సుబ్బు గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క జనార్దన్ అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్కి వచ్చాం. దగ్గర 1400 రోజుల పైన ఆయన మొత్తం ప్రజలకి భోజనం, దుప్పట్లు, చీరలు, 5 కేజీల రైస్ బ్యాగులు అందరికీ ఇస్తున్నారు. సుబ్బు అన్నగారు ఎప్పుడూ చెప్పేది ఒకటే, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటాడు. దాని తగ్గట్టు ఆయన ఎంతసేపు నిత్యం జనాల్లో ఉండి అందరికీ అన్ని అవసరాలు తీరుస్తున్నాడు. అలాగే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము కొత్తగా రాజమండ్రి పార్లమెంటు అధ్యక్షుడిని ఎన్నుకోబడిన ఈస్ట్ గోదావరి మన బూరుగుపల్లి భరత్ గారికి ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ విచ్చేశారు. ఆయనతో పాటు మా లోకేష్ ఫౌండేషన్ సభ్యులు మన జగదీష్ గారు. సమాజ సేవ ఈశ్వర సేవ అని, ఆ సేవ అందించే తృప్తి, ఆనందం అదే ఐశ్వర్యమని లయన్స్ క్లబ్ సఖీ అడ్మిన్ నూరు నాగలక్ష్మి పేర్కొన్నారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ సిటీ సభ్యురాలు ఎస్ రమణ సౌజన్యంతో డాక్టర్ రామ్ అభినయ వివాహ మహోత్సవం పురస్కరించుకుని వృద్ధులకు పౌష్టికాహారం పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ నాయకురాలు ఎన్ నాగలక్ష్మి మాట్లాడుతూ, సమాజ సేవ ఈశ్వర సేవ అని, ఆ సేవ అందించే తృప్తి, ఆనందం అదే ఐశ్వర్యం అని అన్నారు. నిస్వార్థంగా చేసే మంచి పనుల వల్ల మంచి ఫలితం సిద్ధిస్తుందని తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. క్లబ్ అధ్యక్షురాలు దారా సునీత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిహెచ్ సావిత్రి, ఏ వెంకటలక్ష్మి, రాణి, మాజీ సర్పంచ్ అడవాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, బుద్రా సత్యనారాయణ రాజు, రాజా తదితరులు పాల్గొన్నారు. పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు వృద్ధులకు మనం న్యూట్రిషన్ ఫుడ్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామండి క్లబ్ తరఫున. ఈరోజు శ్రీరామనవమి అందరూ చక్కగా అటెండ్ అయ్యారు, చాలా సంతోషము. మా క్లబ్లో ట్రెజరర్ రమణి గారు అంటే సర్వీస్ అంటే ముందుంటారు, ఆవిడకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అడవాల్ ట్రస్ట్ రత్నప్రసాద్ గారి దగ్గర ఎందుకు చేస్తామంటే జెన్యున్గా జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు కూడా కావలసిన వాళ్ళకి, నీడ్ ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి పంచి పెడుతున్నాం. అందుకే ఆయన చేసే సేవ 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మేము కూడా ప్రతి సంవత్సరం ఎన్నో సేవలు చేస్తాం ఇక్కడ కూడా. ఆ భాగంలోనే ఈరోజు కూడా
పెళ్లి రోజు సందర్భంగా న్యూట్రిషన్ ఫుడ్ పంచిపెడతానికి వచ్చామండి. థ్యాంక్స్. క్లబ్ కాకినాడ సఖి చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అడబాల ట్రస్ట్ ఈ వేదిక మీద కూడా ఎన్నో సేవా వేడుకలు జరుపుకున్నారు. ఈరోజు విశిష్టంగా రమణి గారి యొక్క అబ్బాయి డాక్టర్ రామ్ అభినయల పెళ్లి రోజు విశేషాన్ని ఇక్కడ అందరితో వృద్ధుల్లో పంచుకుంటూ వారి సేవా కార్యక్రమంలో పంచుకోవడం, అది రాముడు ఆ సీతారాముల యొక్క అనుగ్రహం. ఎందుకంటే పెళ్లి రోజు ఈ సీతారామ కళ్యాణ విశిష్టత వారిద్దరి ఆదర్శ దంపతులు, ఆ విధంగానే ఆదర్శంగా వారు ముందుకెళ్లాలని, వారికి ఆయురారోగ్యాలని ఆనందాన్ని అందించాలని, ఆ రాముడు సీతారాములు అందించాలని ఆకాంక్షిస్తూ అడబాల ట్రస్ట్ వేదికను వారికి అభినందనలు తెలియజేస్తారు. కాకినాడ సంజయనగర్ స్వర్ణాంధ్ర కాలనీలో గల శ్రీ సీతారామాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిపించారు. శ్రీరామనవమి సందర్భంగా వేద సంకల్ప ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ సహా 73కు పైగా రామాలయాల్లో సీతారామ కళ్యాణం, శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించేందుకు సహాయం అందించారు. 2026 మార్చి 27 జరగనున్న శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కాకినాడ జిల్లా కాకినాడ అర్బన్ సంజయనగర్ ఏఎంజీ రోడ్ స్వర్ణాంధ్ర కాలనీలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న గ్రామాల రామాలయాలు నిధుల కొరతతో వేడుకలు నిర్వహించలేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఒక ఆలయానికి 10,000 రూపాయల వరకు సహాయం అందించనుంది. ఇది కేవలం విరాళం కాదు, ఇది రామకార్యం. ఏ రామాలయం కూడా నిధుల కొరతతో మౌనంగా ఉండకూడదని తెలిపారు. భక్తులు, దాతలు, ధర్మప్రియులు ఈ పవిత్ర సేవలో భాగస్వాములు కావాలని వేద సంకల్ప పిలుపునిచ్చింది. కాకినాడ జగన్నాథపురంలోని 24వ డివిజన్ ఘాటీ సెంటర్లో శ్రీరామనవమి సందర్భంగా నాయకులు ఆవుపాటి ఉమాశంకర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో పానకం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ ఇన్ఛార్జ్ పాలక నాని పాల్గొని భక్తులకు, పాఠశాలలకు పానకం పంపిణీ చేశారు. కాకినాడ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని, స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆశీస్సులతో కాకినాడ నగరం మరింత అభివృద్ధి చెందాలని దృఢ సంకల్పంతో శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు అందరిపై ఉండాలని పాలక నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది కడియాల మూర్తి, పైలా అన్నపూర్ణ, పతివాడ దుర్గా భానుప్రకాష్, రాపాకుల బుజ్జి, అనసూరి చిన్న, పిడుగు నాగరాజేష్, అనసూరి యేసు, ఏడిది రాజులు, మెడికల్ ప్రసాద్, మెడికల్ మధు, బత్తిన పైడరాజు, వెంపటాపు పండు, కుమిలి మణి, తాళాబతుల నాగబాబు, పెదపొడి కుమార్, కందికృప, పతివాడ మణి, బాల, అనసూరి గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. అలాగే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలన్న సుఖ సంకల్పంతో మా శాసనసభ సభ్యులు, మా అందరివాడు వనమాడి వెంకటేశ్వరరావు గారు ఆశీస్సులతో మేమందరం కూడా ఎప్పుడూ కూడా వారిని అనుసరించుకుంటూ వారి ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలన్నీ కూడా మా వార్డులో అన్నీ చేసుకుని వెళ్తున్నాం. ఇలాగే మేమందరం కూడా ఏ సేవా కార్యక్రమాలకన్నీ కూడా ప్రతి ఒక్కరం కూడా ముందుంటూ మాకు చేతనైనగా మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా పెద్ద చిన్నంతరం అన్నది తేడా లేకుండా అందరూ కూడా సమానత్వ భావంతో కలిసి ఈ అన్నంగాడి సెంటర్లో పెద్దలు ఆ రోజు పతివాడ అప్పారావు గారు, పిడికి అప్పారావు గారు ఈ పానకం పంచిపెట్టడం ప్రారంభించారు. ఆ రోజు నుంచి తర్వాత మళ్ళీ మేమందరం కూడా యూత్ అందరం కలిసి మళ్ళీ ఈ పానకాన్ని పంచిపెట్టాలని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇది 2వ సంవత్సరం, ఇది నిరంతరం అలాగే కొనసాగుతూ ఉంటుందని చెప్పి తెలియవచ్చు. కాకినాడ జగన్నాథపురం యేసువారి వీధిలో అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. పలు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్ మధ్యమత్తులో కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇంటి బయట ఉన్న ఇస్త్రీ బళ్లతో పాటు సుమారు 9 వాహనాలను ఢీకొట్టింది. సంఘటనపై మాజీ కౌన్సిలర్ జోగరాజు ఫిర్యాదు చేయగా 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. 3 గంటలకల్లా చిన్న ట్యాక్సీలో వచ్చేసి తాగేసి జనం కొట్టుకుని వచ్చేసాడు. నేను అంతలోకి గుమ్మంలో ఉన్నాను, నన్ను కూడా ఎత్తుకుపోను. ఈలోగా 2 బళ్ళు స్కూటర్లు తన్నుకుంటా పోయాడు. మరి చాలా బేపత్యం చేసాడండి. ఈలోగా నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు, అన్నీ చేశారు. ఆ అబ్బాయిని తీసుకెళ్లారండి. మరి మాకు చాలా మరి నష్టపోయామండి. నష్టపరిహారం మాకు ఇప్పించవలసిందో మేము కోరుతున్నాను. నేను ఇక్కడ అందరూ కూడా చాలా నష్టపోయారండి. 4 గంటలకు యేసువారి వీధి జగన్నాథపురం 22వ డివిజన్లో చాలా ఒక రకమైన అదృష్టవంతులుగా భావించాలి. ఒక కారు వేగంగా వచ్చి రజకులైనటువంటి 2 కుటుంబాలు ఇస్త్రీ పెట్టెల మీద ఆధారపడిన వ్యక్తులు వాళ్ళని చాలా బలంగా గుద్ది మనిషి తప్పుకుంటే సరిపోయింది, కానీ లేకపోతే మనిషి చనిపోయే పరిస్థితి. దాన్ని దాటుకొని సుమారు 9 బళ్ళని విధ్వంసం చేసి గుద్దేసి రకరకాలుగా
ఇక్కడ బైబాన్ చుట్టుపక్కలంతా కూడా ఒక బాంబు పేలినట్టుగా వాతావరణం అంతా ఇది అయిపోయి తెల్లవారుజాము 4 గంటలకి చుట్టుపక్కల ప్రజలంతా కూడా వచ్చి ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసు వారు వచ్చి ఆ డ్రైవర్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ ఉదయం ఇందక్కడ 9 గంటలకు వెళ్ళి 1 టౌన్కి వెళ్ళి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బళ్ళు ఓనర్లు అందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు. పోలీస్ రిజర్వ్ లైన్లో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్ దంపతులు. పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. హౌసింగ్ అధికారులతో కలిసి హౌసింగ్ లేఅవుట్లను పరిశీలించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. పిఠాపురంలో వాడవాడలా ఘనంగా శ్రీరామనవమి మహోత్సవాలు. సీతారాముల వారి కళ్యాణోత్సవాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. మూడవ రోజుకు చేరుకున్న జీజీహెచ్ సెక్యూరిటీ గార్డ్స్ నిరాహార దీక్షలు. 50 సంవత్సరాల వయోపరిమితి ఉత్తర్వులు రద్దు చేయాలని నాయకుల డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.